నమస్తే K24 స్వాగతం సుస్వాగతం. ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నాడు జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడి ఒకరి పరిస్థితి విషమంగా ఉందని జరిగిన సంఘటనపై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులతో సమగ్రంగా విచారణ జరిపించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విధుల పట్ల నిబంధత లేకుండా నిర్లక్ష్యం చేస్తున్న బాధితులైన ఆర్టీసీ డిఎం సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ బస్సులో కెపాసిటీకి మించి ప్రయాణికులు వెళ్తున్నారని, ప్రయాణికులపై సరిపడ్డ బస్సులు సర్వీసులు మంత్రి పొన్నం ప్రభాకర్ పెంచాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉస్నాబాద్ మాజీ వైసీ ఎంపీపీ గడిపే మల్లేశం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిలర్ సభ్యులు ఐలేని సంజీవరెడ్డి, జానగం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. జరిగినటువంటి ఆర్టీసీ బస్సు ప్రమాదం వల్ల నలుగురు గాయపడ్డట్టుగా, అందులో ఒకరు పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మహాలక్ష్మి పథకం రాకముందు ఎన్ని బస్సులు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత అన్ని బస్సులు ప్రయాణం చేస్తాం. ప్రయాణికులు విపరీతంగా ఉండడం వల్ల ఒక్కొక్క బస్సులో సుమారు 100కు పైబడి ప్రయాణం చేయడం వల్ల టికెట్ తీసుకున్నటువంటి పురుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల సంఖ్య తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ బస్సులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు, డిఎం గారు, ఏఎంఎఫ్ గారు, మిగతా సంబంధించిన అధికారులు పర్యవేక్షణ పూర్తిగా కొరపడింది. బస్సుల్లో అసలు టైర్లు చాలా పాత టైర్లతో ఉన్న టైర్లను రిపేర్ చేయించుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. కొన్ని గ్రూపింగ్ చేస్తూ ఉన్నారు. ఆ టైర్లు బ్లాస్ట్ అయిపోయి ఈ ఇటీవల కాలంలో చాలా ప్రమాదాలు జరిగినట్టుగా బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోతూ ఉన్నాయి. టైర్లు వదిలిపోయి అంటే కెపాసిటీ మించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకు మించి ఈ టైర్లు పర్యవేక్షణ బస్సుల కండిషన్ ఏడాలో చూసుకోకుండా ఇబ్బంది పడతారు. అదే ప్రైవేట్ వెహికల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల మీద తర్వాత ఓవర్ రోడ్ కానీ వెహికల్ ఇన్స్పెక్టర్లు బండ్లను పట్టుకొని ఓవర్ రోడ్ కానీ ఫైన్ రాస్తున్నారు. కానీ మరి ఈ ఆర్టీసీ బస్సులలో 45 మందికి మించి ప్రయాణం చేయకూడదు అని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ నిబంధనలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? నిర్లక్ష్యం పడడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతామని డిపోలో ఇది మంత్రి గారు పొన్నం ప్రభాకర్ దృష్టికి చాలాసార్లు తీసుకుపోయి చెప్పినప్పటికీ కూడా వారు కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఏదైనా మంత్రి గారు ఒక ప్రత్యేకమైన చర్య తీసుకోవాలి. ఉస్నాబాద్ డిపోను పర్యవేక్షించాలి. ఒకసారి డిపోను సందర్శించి డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఇంకెన్ని బస్సులు పెంచాలి అనేటువంటి ఒక ఆలోచన చేసుకొని డిపోను అభివృద్ధి చేసేందుకు మంత్రి గారు ప్రత్యేక చర్య తీసుకోవాలి. ఈ నిర్లక్ష్యం డిఎం పైన వెంటనే చర్యలు చెప్పాలని చెప్పి సిపిఐ పార్టీ వైపు డిమాండ్ చేస్తాం.